సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణం. మహిళపై బంగారం చోరీ ఆరోపణలు. విచారణ పేరుతో పదే పదే వేధింపులు చేస్తూ ఉన్నారు. అవమానం భరించలేక ఉరివేసుకుంది ఆ మహిళ. ఎస్ఐ కారణమని కుటుంబం ఆరోపిస్తూ ఉంది. న్యాయం కోసం విచారణకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బంగారు చోరీ ఆరోపణలు, మరోవైపు పోలీస్ అధికారి వేధింపులు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఓ నిస్సహాయ మహిళ చివరికి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతూ ఉంది. పోలీసులంటే భరోసా ఇవ్వాల్సిన వారే విచారణ పేరుతో అకారణంగా వేధించడంతో ఒక మహిళ అన్యాయంగా బలవన్మరణానికి పాల్పడింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వెంపటి గ్రామానికి చెందిన మల్లయ్య ఇంట్లో బంగారం చోరీ కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో తనకు సోమ నర్సమ్మ అనే మహిళపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంతో పోలీసులు నర్సమ్మను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఆ మహిళ తాను దొంగతనం చెయ్యలేదు మొర్రో అని ఎంత మొత్తుకున్నా ఆ విషయాన్ని పోలీసులు పట్టించుకునే లేదు. ఎస్ఐ ఆమెను పలుమార్లు స్టేషన్కు పిలిపించి రాత్రి వరకు విచారణ పేరుతో వేధించినట్లుగా కూడా సమాచారం అందుతోంది మనకు. పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంలో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నువ్వే దొంగతనం చేశావు, ఒప్పుకో లేదంటే జైలుకు పంపుతాం అంటూ పదే పదే బెదిరించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. దొంగతనం ఆరోపణలతో నర్సమ్మను పలుమార్లు వేధించటం, జైలుకు పంపుతామని బెదిరించడంతో నర్సమ్మ ఇంటికొచ్చిన తర్వాత ఫ్యాన్కు ఉరి వేసుకుని అన్యాయంగా ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నర్సమ్మ పిల్లలు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ వేధింపులు తాళలేకనే తమ అమ్మ ఆత్మహత్య చేసుకుందని కూడా వారు ఆరోపిస్తున్నారు, విలపిస్తున్నారు. ఒక మహిళ బలవన్మరణానికి కారణమైన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపించాలని, తమ తల్లికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.